హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసెండింగ్ అండ్ డిసెండింగ్ సిపిఆర్ యొక్క రివర్సల్ ట్రిక్స్ ని డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ గా అసెండింగ్ అండ్ డిసెండింగ్ నార్మల్ ట్రిక్స్ వీడియో షేర్ చేయడం జరిగింది. ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ రివర్సల్ వీడియో చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇప్పుడు చిన్న ఎక్స్ప్లెనేషన్. నార్మల్ గా మనం ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాము, నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ పైన క్రియేట్ అయితే అసెండింగ్ సిపిఆర్ అని, ఇది అసెండింగ్ సిపిఆర్ అని. అలాగే నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ కొద్ది కింద క్రియేట్ అయితే డిసెండింగ్ సిపిఆర్ అని చెప్పుకున్నాం. సో ఈ కాన్సెప్ట్ లో అయితే మనకి ఎటువంటి మార్పు లేదు. కాకపోతే చిన్న మార్పు ఏమిటి అంటే క్యాండిల్ ఓపెన్ అయ్యే పొజిషన్ మాత్రమే ఇక్కడ కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు అసెండింగ్ సిపిఆర్ రివర్సల్ ట్రిక్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సపోజ్ ఇది ఒక అసెండింగ్ సిపిఆర్. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు అసెండింగ్ సిపిఆర్ అయి ఉండాలి. క్యాండిల్స్ సిపిఆర్ పైన క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే సిపిఆర్ దగ్గరికి వస్తాయో అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ కానివ్వండి, ప్రైస్ యాక్షన్. కానీ ఇక్కడ అసెండింగ్ సిపిఆర్ అయితే కామన్, బట్ క్యాండిల్స్ క్రియేట్ అయ్యే పొజిషన్ అసెండింగ్ సిపిఆర్ ఉన్నప్పుడు సిపిఆర్ కింద క్రియేట్ అవ్వాలి. సిపిఆర్ కింద ఓపెన్, క్లోజ్, ఆ తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది కొద్దిగా ఇలా ఆడిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు మన ఎంట్రీ. ఇది అసెండింగ్ సిపిఆర్ లో రివర్సల్ ట్రిక్. ఇంకోసారి చెప్తాను చూడండి. సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ అయి ఉండాలి. క్యాండిల్స్ క్రియేషన్ అండ్ ఫార్మేషన్ అనేది సిపిఆర్ కింద జరిగిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ అప్పుడు మనం ఎంట్రీ, ఎస్ఎల్ అండ్ 1:2 ఎగ్జిట్. ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటే తప్ప మనం అవాయిడ్ చేయలేము. మిగతా అన్ని సినారియోస్ లో మనకి వర్క్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్, చార్ట్ మీద ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డిసెండింగ్ సిపిఆర్ రివర్సల్ చూద్దాం. ఇది డిసెండింగ్ సిపిఆర్. సో మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు నార్మల్ ట్రిక్ లో ఎప్పుడైతే డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవుతుందో క్యాండిల్స్ సిపిఆర్ కింద క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడు సిపిఆర్ ని రీచ్ అవుతాయో ఆ తర్వాత మనం రివర్సల్ తీసుకోవాలని చెప్పాం. కానీ కాన్సెప్ట్ అంతా సేమ్, అంటే డిసెండింగ్ సిపిఆర్ లాజిక్ సేమ్. కాకపోతే ఇప్పుడు మనకి క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది సిపిఆర్ పైన క్రియేట్ అయి ఉండాలి. ఇదే చిన్న లాజిక్. ఇక్కడ సిపిఆర్ పైన క్రియేట్ అయి ఉండాలి. ఆ తర్వాత మనకి సిపిఆర్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన ఎంట్రీ. సిమిలర్ టు ఇందా మనం చెప్పుకున్నట్టు. సో అంటిల్ అన్లెస్ ఇక్కడ ఏదో బలమైన సపోర్ట్ ఉంటే తప్ప మనం ట్రేడ్ అవాయిడ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, అసెండింగ్ సిపిఆర్ రివర్స్ టిక్ ఎగ్జాంపుల్. సో మనం చెప్పుకున్నట్టు సిపిఆర్ అనేది అసెండింగ్ అయి ఉండాలి, కండిషన్ మ్యాచ్ అయింది. తర్వాత క్యాండిల్స్ క్రియేషన్ అండ్ క్లోజింగ్ అనేది సిపిఆర్ కిందనే ఉండాలి. ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ వస్తుందో ఎంట్రీ, ఎస్ఎల్ అండ్ టార్గెట్. చూడండి, సేమ్ రిస్క్ రివార్డ్ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 1:2 ఈజీగా అచీవ్ అవుతుంది. 1:2 చూడండి, అచీవ్ అయింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నట్టు సిపిఆర్ అసెండింగ్ ఉంది, కండిషన్ మ్యాచ్ అయింది. తర్వాత క్యాండిల్స్ క్రియేషన్ అనేది సిపిఆర్ కింద. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో ఆ రిట్రేస్మెంట్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ ఇక్కడ ఇక్కడ సిపిఆర్ అనేది కొద్దిగా నేరో ఉంది కాబట్టి సో ఎస్ఎల్ ఇక్కడ దాకా, టార్గెట్ ఇక్కడ దాకా. ఒకసారి రిస్క్ రివార్డ్ చూద్దాం చూడండి. సో సమ్వేర్ మనం ఇక్కడ ఎంటర్ అయినా కానీ ఆల్మోస్ట్ మనకి 1:2 అయితే దొరికింది అనుకుంటున్నాను. చూద్దాం. చూడండి, ఈజీగా మనకి 1:2.5 దొరికింది. చిన్న లాజిక్ అండి, ఏమీ లేదు దీంట్లో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అసెండింగ్ సిపిఆర్ మరొక ఎగ్జాంపుల్. చూడండి, అసెండింగ్ సిపిఆర్ రివర్సల్ ట్రిక్ లో అసెండింగ్ సిపిఆర్, దాని తర్వాత క్యాండిల్స్ క్రియేషన్ అనేది సిపిఆర్ కిందనే ఉంది. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో మనం ఎంటర్ అండ్ ఎగ్జిట్. చూడండి, దీని రిస్క్ రివార్డ్ ఒకసారి చూద్దాం. మనం ఎంట్రీ అనేది ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా రిట్రేస్మెంట్ లో ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే చూడండి 1:2 ఈజీగా అచీవ్ అయింది. ఇప్పుడు మనం డిసెండింగ్ సిపిఆర్ రివర్సల్ ట్రిక్ గురించి చూద్దాం. నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ కింద ఉంది డిసెండింగ్ సిపిఆర్. సో కండిషన్ మ్యాచ్ అయింది. క్యాండిల్స్ అనేవి సిపిఆర్ పైన క్రియేట్ అయినాయి. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. కానీ ఇది ఇమీడియట్ స్కాల్పింగ్ మాత్రమే ఉపయోగపడింది. ఒకసారి దీని రిస్క్ రివార్డ్ చూద్దాము. సో సమ్వేర్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యామనుకుంటే సో ఇక్కడ ఎస్ఎల్ అండ్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర 1:1.5 అచీవ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇది డిసెండింగ్ సిపిఆర్ రివర్సల్ ట్రిక్ లో ఒక ఫెయిల్యూర్ సినారియో. సో ఫస్ట్ కండిషన్ మ్యాచ్ అయింది, డిసెండింగ్ సిపిఆర్. క్యాండిల్స్ అనేవి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే బ్రేక్ అయిందో చిన్న స్కాల్పింగ్ ఇక్కడ కూడా మనకి ఇచ్చింది. బట్ కన్విన్సింగ్ గా అయితే మనకి ఎలాంటి ప్రాఫిట్స్ రాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ. సో ఇది ఒక ఫెయిల్యూర్ సినారియో కింద చెప్పుకోవచ్చు. చూడండి, వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. సింపుల్ లాజిక్. అసెండింగ్ సిపిఆర్ అయినప్పుడు క్యాండిల్స్ అనేవి కింద ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే సిపిఆర్ ని బ్రేక్ చేశాయో అప్పుడు ఎంట్రీ,
అలాగే డిసెండింగ్ సిపిఆర్ అయితే అంటే సిపిఆర్ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే సిపిఆర్ ని బ్రేక్ చేశాయో అప్పుడు ఎంట్రీ అండ్ బేస్డ్ ఆన్ రిస్క్ రివార్డ్ మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.